అస్సలాముఅలైకుం అండి. ఈరోజు మనము ప్రోడక్ట్స్ తీసుకుని ఉంటాము, దాన్ని రిటర్న్ ఎలా చేయాలా అనేసి కన్ఫ్యూజన్లో ఉంటాము. సో దానివల్ల ఇది చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో మీ దగ్గరికి షేర్ చేస్తున్నాను. సో అంతకన్నా ముందు నా ఛానల్ మీద ఫస్ట్ టైం మీరు వచ్చినట్లయితే వాచ్ చేస్తుంటే కింద ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ డిజిటల్ మార్కెటింగ్ శిక్షావళి. దెన్ ముందుకు మాట్లాడదామా. ఈరోజు అంటే కొంత టైం మన అంటే ఇట్లా అవుతుంది కదా, మనం 2cc చేసుకొని మన దగ్గర ప్రోడక్ట్స్ నిలబడిపోతుంది, అది రిటర్న్ చెయ్యాలనేసి ఒక ఆశ ఉంటుంది. సో మనం ఏరే వాళ్ళ అంటే మనకి సిస్టమ్ అంటే ఫోర్వర్డ్లోనే చాలా విధాలుగా మనము చేస్తుంటాము. సిస్టమ్ మీద ఒక సిస్టమ్ నచ్చితే ఒకరిది నచ్చదు. సో మనకి ఏమనిపిస్తుంది, ఇదే ప్రోడక్ట్స్ అమౌంట్ ఆ సిస్టంలో ఉన్నట్టు కానట్ల ఈ సిస్టమ్ అంటే వేరే సిస్టంలో వాడాలా అనేసి ఉంటుంది. కానీ ఏమంటే ప్రోడక్ట్స్ అలాంటిది నిలబడిపోతుంది. అదే అమౌంట్ వచ్చేసి ఆ ప్రోడక్ట్స్ మళ్ళీ వాళ్ళేంట 2cc చేసుకొని మనము మళ్ళీ స్టార్టప్ చేయాలని అనుకుంటాము. బట్ ప్రోడక్ట్స్ అనేసి ఒకటి భయం ఉంటుంది కదా. అందువల్ల మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు 2cc చేసుకున్నారనుకోండి, 2cc చేసుకొని ఇది 30 days కింద అంటే 30 days అయ్యే కింద ముందు మీరు 2cc ప్రోడక్ట్స్ని ఏం చేయొచ్చు అంటే కింద మీరు రిటర్న్ చేయొచ్చు. దాన్ని ఏమంటే దాన్ని కానీ కండిషన్ ఒకటి, ఇప్పుడు మనము ఒకవేళ డ్యామేజ్ అయ్యింది అనుకోండి, అది కానీ రిటర్న్ కానీ చేయొచ్చు. అదే కాదు అంటే 2cc ప్రోడక్ట్సే కాదు, డ్యామేజ్ అయినా కానీ చేయొచ్చు. దానికి మీకు ఫస్ట్ ఒకటి అంటే బాక్స్ వచ్చింటుంది అనుకోండి, దానిది స్టిక్కరు లేదంటే ప్యాకింగ్ చేసింది దాంట్లోన ఇంకా మెయిన్ అంటే బిల్ పేపర్, ఒరిజినల్ బిల్లు అలానే ఉండాలి. దాన్ని ఏది చించినట్ల ఏదన్నా అంటే చించి మించి లేదంటే ప్రోడక్ట్స్ని ఏదన్నా కానీ ఉప్పి విప్పి మనం చెక్ చేసి ఉంటాం కదా, అలా చేయకూడదు. అది మీరు ఒకవేళ పంపించినారు అనుకోండి, అలానే పంపించినా కానీ మళ్ళీ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. సో మీరు ఈ జాగ్రత్త పెట్టుకోండి. ప్రోడక్ట్స్ ప్లస్ బిల్లు బుక్కు అన్నీ నీట్గా ఎలా వచ్చింది అలానే పెట్టుకొని మళ్ళీ రిటర్న్ చేసినారనుకో కన్ఫర్మ్ షూర్ అవుతుంది. అందుకనే ముందు మీరు రిటర్న్ చేయాలని అనుకుంటే మీ దగ్గరలో ఆర్డీఓ ఆఫీస్ ఎక్కడైనా ఉంటే కనుక మీరు డైరెక్ట్లీ ప్రోడక్ట్స్ తీసుకొని పోయి ఆడ పెట్టి మాట్లాడి మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు మెయిన్ రీజన్ అడుగుతారు, జెన్యున్ రీజన్, ఎందుకు మీరు ప్రోడక్ట్స్ రిటర్న్ ఇవ్వాలని అనుకుంటున్నారు అనేసి. సో మీరు జెన్యున్ రీజన్ అయితే కంపల్సరీ చెప్పాల్సి ఉంది, ఇది ప్రాబ్లం ఉంది మేము రిటర్న్ ఇవ్వాలని అనుకుందాం అనేసి మీరు రిటర్న్ చెయ్యొచ్చు. లేదా కస్టమర్ లేదా మీ దగ్గరలో లేదు, మరి పోస్ట్ ఆఫీస్ నుండి మీకు ఈ పార్సల్ వచ్చింది అనుకోండి, మీరు కస్టమర్ కేర్కి ఫస్ట్ కాల్ చేసి మీరు మీ ప్రాబ్లం చెప్పండి. తర్వాత కస్టమర్ కేర్ వాళ్ళు మీకు ఫామ్ ఇస్తారు, ఫామ్ ఫిలప్ చేసి మరి మీరు మెయిల్ చేసి తర్వాత రిటర్న్ చేయొచ్చు. మీ అమౌంట్ అనేసి ఎక్కడ పోదు, మీకు 3-4 daysలో మరి మీ అమౌంట్ మీకు రిటర్న్ అవుతుంది. అప్పుడు ఆర్డీఓ ఆఫీస్కి మీ ప్రోడక్ట్స్ రిటర్న్ అయ్యింటే అట్నే ఆ రోజు కన్ఫామ్గా మీ బ్యాంక్ డీటెయిల్ అడిగేసి మీ బ్యాంక్ డీటెయిల్లోనూ మీ అమౌంట్ రిటర్న్ చేసి ఇస్తారు. ఇదండి డీటెయిల్లో. ఇంకా లేదంటే మీకు ఒక లింకు డిస్క్రిప్షన్లోనే పెడతాను, దాన్ని మీరు ఓపెన్ చేసి ఫామ్ ఫిలప్ చేసి మీరు డైరెక్ట్లీ మీరు చేసినా కానీ రిటర్న్ అయిపోతుంది. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదంటే కానీ ఏదైనా ప్రోడక్ట్స్ లేదంటే కొత్త నాలెడ్జ్ కావాలనేసి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ మెసేజ్ చేసి కానీ అడగచ్చు, మ్యామ్ ఎలా చేయాలి ఎలా చేసుకున్నాలి అనేసి. లేదా ఏదైనా కొత్త వీడియో కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి, మాకు ఈ విషయానికి వీడియో కావాలనేసి. సో నేను పూర్తి ట్రై చేస్తాను కొత్త వీడియో, ఆ టాపిక్ మీరు అడిగేసిన టాపిక్ మీద నేను వీడియో చేయాలనేసి పూర్తి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.